హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, యావత్ భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలోనే చూసుకున్నట్టయితే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పేరు చెప్పగానే ఎవరికైనా సరే ఏం గుర్తుకొస్తుందండి? వడ్డీ కాసులు వాడు గుర్తొస్తాడు. ఇప్పటికీ కుబేరుడికి వడ్డీ కడుతూ ఉన్నటువంటి ఆ శ్రీనివాసులే గుర్తొస్తూ ఉంటాడు. అంటే అంత మాట పేదరికంలో ఉన్నాడనా, లేదంటే అసలు డబ్బులు రావటం లేదనా, అసలు చెల్లించలేకపోతున్నాడనే కుబేరుడికి? అది కాదు అర్థం. భక్తులు ఇబ్బడి ముబ్బడిగా స్వామి వారికి తమ సంతోషం కొద్దీ స్వామి వారి యొక్క దైనందిన కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేసే విషయంలో కావచ్చు, వేద పాఠశాలల కోసం, ఆసుపత్రుల కోసం, అదేవిధంగా ఈ దేవాలయాల సంబంధించిన జీర్ణోద్ధరణ కోసం, ఇలా ప్రతిదీ కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది స్వామి నీకు, మేము మీకు అండగా ఉన్నాము. అండగా కూడా కాదు స్వామి, మేము మీకు ఏదో చిన్న ఉడత సాయంగా ఇలా చేస్తూ ఉన్నాం. మా స్వామివి నువ్వే, మా దైవానివి నువ్వే, మాకు నీ అండదండ ఉండాలయ్యా, నీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి మన వాళ్ళు నిత్యం కొన్ని లక్షల మంది ఎక్కడెక్కడి నుంచో కూడా స్వామివారిని దర్శించడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఈ వేళ బ్రహ్మోత్సవాలకు వచ్చి మరి కొంచెం పెద్ద పెద్ద ఉత్సవాలు ఏవైతే జరుగుతూ ఉంటాయో, గరుడోత్సవం, బ్రహ్మోత్సవంలో భాగం ఉన్నటువంటి మిగతా ఎప్పుడు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, స్వామివారి దగ్గరికి 1,00,000 వస్తుంటారు. నార్మల్ డేస్ లో ఆన్ యావరేజ్ మినిమం వేసుకొచ్చారు 40,000 మంది మినిమం వస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు స్వామివారికి సంబంధించి అసలు ఎంత ఆస్తులు ఉన్నాయి, స్వామివారి హుండీలో నిత్యం అసలు ఎంత డబ్బులు పడుతున్నాయి ఏంటని చెప్పి లెక్క తీస్తే, మొన్న పద్మనాభ స్వామి ఆలయం ఎక్కడైతే కేరళలో ఉందో పద్మనాభ స్వామి ఆలయం, ఈ రోజు దాని తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ట్రావెన్కోర్ రాజవంశీలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ దేవాలయ సంబంధించి కార్యనిర్వహణ బాధ్యత మొత్తం అప్పచెప్పాలి. ఆ వేలని అంటే మొత్తం ఇంతకు ముందు వారి దగ్గర ఉండేది 2011లో వచ్చేటప్పటికేమో కేరళ హైకోర్టు తీర్పు మేరకు త్రివేంద్రం జిల్లా న్యాయమూర్తి అదేవిధంగా మరి కొంతమంది కలిపి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు మొత్తం చూసుకుంటూ ఉన్నారు అనేసి ఏదైతే ఉందో దాన్ని వీళ్ళ ఇది సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి లేదు వీరికి అప్పచెప్పడం ఇదంతా జరిగింది. అయితే ఈ పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలగల్లో వజ్ర వైడూర్య రత్న మణిమాణిక్యాలు బయటపడేంత వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు మోసినటువంటి ధనం కావచ్చు, లేదంటే వజ్ర వైడూర్య కావచ్చు, రత్న మణిమాణిక్యాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎన్నో కేవలం ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే. పద్మనాభ స్వామి ఆలయంలో వచ్చేసి బయటపడవన్నీ ఎప్పుడో పురాతన కాలం నాటివి. బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందో, లేదంటే ముస్లిం రాజులు రావడానికి ముందో ఎప్పుడో దాచిపెట్టుకున్న అవన్నీ కూడా పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలగల్లో దాచిపెట్టుకున్నారు. మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆ రకంగా ఉన్నాయంటే ఉన్నాయో లేదో మనకు తెలియదు. కానీ నిత్యం భక్తులు సమర్పించేటువంటి ఏవైతే ఉంటాయి విరాళాలు అవి కావచ్చు, ప్రేమ కొద్దీ నిలువ దోపిడీ అని చెప్పేసి చేతుకున్న ఉంగరాలేంటి, మెడలోని చైన్లేంటి, చెవి దుద్దులేంటి, కల పట్టీలేంటి అన్ని ఉండిలేస్తూ ఉంటారు చాలా మంది. అంటే ఒక డబ్బే కాకుండా విరాళాల రూపంలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు, బంగారం, వెండి, డైమండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రీషియస్ మెటల్స్ ఇవన్నీ కూడా స్వామివారికి వస్తూనే ఉంటాయి. అంత ధనవంతుడైనటువంటి శ్రీనివాసుడు ఈ రోజు కష్టాల్లో ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు అనేసి పలుకుతూ ఉన్నారు మన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు. ఆయన శ్రీనివాసుడి గురించి ఏం చెప్పలా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అని చెప్పుకొచ్చాడు. తిరుమల తిరుపతి బోర్డు అంటే ఏదంటే జగన్మోహన్ ఇంటి దగ్గర ఏదైనా బోర్డు, లేదా సుబ్బారెడ్డి గారి ఇంటి దగ్గర బోర్డు కాదది. తిరుమల శ్రీనివాసుడి యొక్క ఆయనకు సంబంధించిన నిత్యం ఏవైతే జరుగుతుంటే అవన్నీ చూసుకోవడానికి ఒక బోర్డుని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అఫీషియల్ వేలో. మన దౌర్భాగ్యం ఏంటంటే టీటీడీకి అంతా కూడా అన్ని పార్టీలు కూడా సమం అన్న వేలో ఉండేటువంటి ఉండాలి. కానీ ఏంటో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనగానే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటూ ఉంటారు. ఈ వేళ బోర్డు మెంబర్లు కావచ్చు, బోర్డు చైర్మన్ కావచ్చు, మిగతా వాళ్ళు ఇలా ఎంతో మంది. ఒకప్పుడు భక్తి పారవస్యంతో పొంగి పొర్లుతూ ఉండేది టీటీడీ బోర్డు కావచ్చు, లేదంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ బోర్డు కావచ్చు, లైక్ ఈ వేళ మొత్తం. కానీ ఈ రోజు చూస్తూనే ఉన్నాం కదా, గత కొద్ది రోజుల క్రితం ఏమైంది, ఎస్వీబీసీ చైర్మన్ ఉన్నటువంటి పృథ్వీ ఏకంగా ఆయన రాసలీలలు ఏ రకంగా మన ఆడిట్ ఇప్పుడు మనం అంతా విన్నది మనం చూసాం. దాని మీద ఎంక్వైరీ చేసి ఉన్నారు. అది ఏమైంది అంటే ఎవరికి తెలియదు, మొత్తంగా అయితే తప్పించేశారు. అంటే ఒక పరమ పవిత్రమైనటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, దానికి సంబంధించిన పనుల్లో కావచ్చు, ఎటువంటి వాళ్ళు ఈ రోజు ఉన్నారయ్యా అంటే రాజకీయ పబ్బం గడుపుకోవటానికి, అదేదో వారికి సంబంధించేసి కొంతమంది అంటూ ఉంటారు కదా, వీళ్ళు పదవులేమో ఎవరు ఏదైనా పదవి కల్పించండి రా అని చెప్పేసి, ఆ రకంగా అంటే ఏమి లేవా అటే అక్కడ ఇస్తాంలే మీకు అన్న వేళ తయారు చేస్తున్నారు. దాన్ని పునరావాసం అనుకోవచ్చు దాన్ని. ఓకే, రాజకీయ పునరావాస వేదిక తయారు చేశారు. ఈ వేలో ఎవరైతే టాప్ మోస్ట్ బిలియనర్స్ కావచ్చు, మిలియనర్స్ కావచ్చు ఉంటూ ఉంటారో వారు పార్టీలకు ఫండ్స్ ఇస్తానో, లేదంటే హవాలా మార్గాల ద్వారా వేరే డబ్బు చెల్లిస్తూ అటు మారుస్తూ ఉంటానో, లేదంటే మరికొన్ని వీళ్ళకి వచ్చేసి ఏదో విధంగా టీటీడీ బోర్డు నుంచో లేదంటే సంథింగ్ లైక్ దట్ ఈ వేళ ఏదో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా కొంతమంది అంటూ ఉంటారు. గతంలో ఎన్నో ఆరోపణలు చూడండి, కొంతమందిని ఈ వైసీపీ వాళ్ళు అనరాని మాట్లాడిన వ్యక్తులు
సభ్యుల్ని తీసుకొచ్చేసరికి శేఖర్ రెడ్డి చెన్నై వాసి అతను చూస్తే మరలా ఇప్పుడు బోర్డులో పెట్టుకున్నారే. వైసీపీ రాగానే అతను చేసిన తప్పులని ఉప్పు అయిపోయినాయా? లేదంటే టీడీపీ ఉన్నప్పుడు టీటీడీ బోర్డుకి సంబంధించి చేసిన తప్పులు ఈరోజు వైసీపీ రాగానే చేసిన ఒప్పులుగా మారిపోయినాయా అని అసలు ఎన్నో మాట్లాడుతున్నారు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం అండి. నేను ఇక్కడ ప్రస్తుతం చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నారు. ఆ బోర్డు చైర్మన్ ఈయన ఏం చేశాడు, ఈ రోజు ఆర్థిక నిర్మలా సీతారామన్ కలిశారు. నిర్మలా సీతారామన్ కలిసేసి, మేడం డిమానిటైజేషన్ టైంలో అంటే పెద్ద నోట్ల రద్దు టైంలో చాలా మంది వారికి దగ్గర ఉన్నటువంటి విరాళ డబ్బు ఏదైతే ఉందో స్వామివారికి సమర్పించుకోవడం జరిగింది. ఆ వేలో మాకు కొంత టైం ఇచ్చారు. ఈ టైం లోపల ఆల్రెడీ ఉన్నటువంటి డబ్బు లెక్కలు చూపించిన మొత్తం కూడా ఎక్స్చేంజ్ చేసాం. వెళ్ళని కూడా హ్యాపీ. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కొంత టైం పెట్టారు. ఈ టైం లోపల చూసుకుంటేనే పాత డబ్బులు మారుస్తాం, ఇంక తర్వాత మార్చమని. ఏది గుడులు గోపురాలు ఏవైనా సరే ఈ వేలో మేము మొత్తం చేసాం. కానీ ఆ తర్వాత కావచ్చు, అంతకుముందుగా మొత్తం లెక్క తీస్తే ఇప్పుడు అక్షరాల 50 కోట్ల రూపాయల పాత నోట్లు మా దగ్గర ఉన్నాయి. దయచేసి మీరు అవి తీసుకొని మాకు కొత్త నోట్లన్నా ఇవ్వండి, లేదా అంత డబ్బు ట్రాన్స్ఫర్ అన్నా చేయండి. ఎందుకంటే టీటీడీ ఇప్పుడు కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది, భక్తులు సరిగా రాక, ఆదాయం లేక ఇబ్బంది పడిపోతున్నా అని చెప్తున్నారు. అయ్యా, అది ధార్మిక సంస్థ లేదంటే అదేమన్నా వ్యాపార సంస్థ? అసలు మాట్లాడే విధానం ఏంటంటే సుబ్బారెడ్డి గారు, అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం లోటండి బాబు? అసలు ఈ రోజు భక్తులు ఇచ్చినటువంటి కొన్ని వందల వేల కేజీల బంగారం ఉంది, ఎన్నో విలువైనటువంటి డైమండ్స్ ఉన్నాయి, ఎన్నో నిధి నిక్షేపాలు అంతే అక్కడ దాగి ఉన్నాయి. అదేవిధంగా డబ్బు ఎంతో ఉండిపోయింది. అరే జుట్టు అంటే గుండు గీయించుకున్నప్పుడు వచ్చే జుట్టుని చూసారా? దానిని అమ్ముకుంటేనే కొన్ని వందల కోట్ల లాభం అండి ప్రయాణము సంవత్సరానికి. మరి అట్లాంటిది ఇక్కడ నష్టాల్లో ఉండేది ఏంటో, కష్టాల్లో ఉండేది ఏంటో నాకు అర్థం కావటంలా. తిరుమల తిరుపతి దేవస్థానం ఎటువంటిది? ఒక ధార్మిక సంస్థ ఏంటి? ధార్మిక సంస్థ గురించి మీరు వెళ్ళారు, 50 కోట్లు ఉన్నాయండి పాత నోట్లు అని చెప్పారు, వెళ్ళండి, గుడ్, అది మంచిదే. కానీ కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, ఆదుకోండి, ఈ నోట్లు ఎక్స్చేంజ్ చేయండి. ఏంటంటే అసలు అది అడిగే పద్ధతేనా? అది ఏది ఇంటి దగ్గర కానీ మేము ట్రస్ట్ పెట్టుకున్నాండి, ట్రస్ట్ లో డబ్బులు ఉండిపోయండి, డబ్బులు మార్చండి అని అడిగినట్టుంది అది. అదే విధంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడు. పోలవరానికి డబ్బులు ఇవ్వండి, రాష్ట్రాన్ని ఆదుకోండి. రైట్, ఆంధ్రప్రదేశ్ వాసి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్. సో పోలవరం కంప్లీట్ అయితే మంచిది అడిగాడు, గుడ్, హ్యాపీ. తర్వాత రాష్ట్రం సంబంధించేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే పెండింగ్ నిధులు అవి ఇవ్వండి అని అడిగాడు, గుడ్, హ్యాపీ. ఇవన్నీ ఓకేనండి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి సంబంధించేసి మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు ఒక కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడాల్సినటువంటి మాటలు ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించేసి జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటో చెప్పండి. దానికి సంబంధించేసి ఎక్కడ ఇబ్బందులు ఉంటే అవి చెప్పండి. డబ్బు మార్చాలి అది కూడా చెప్పండి, పర్లేదు. నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని చెప్పడం ఏంటండి బాబు? అసలు అది నాకు వింటేనే ఒక హిందువుగా తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ఏదైతే ధార్మిక సంస్థ బోర్డు అదని చెప్పేసి నేను ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఆలోచించే వ్యక్తిగా ఈరోజు సుబ్బారెడ్డి గారు వెళ్ళేసి ఆ రకంగా మాట్లాడడానికి చాలా బాధ కలుగుతుంది నాకు. రైట్, ఆయన ఉద్దేశం మంచిదే, 50 కోట్ల పాత నోట్లు ఉన్నాయి, మార్చాలి, గుడ్, మంచిది, అడగండి, తప్పులేదు. కానీ కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉండేది ఏంటండి బాబు? అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ ఉంది ఎవరు? తిరుమల శ్రీవారు, కలియుగ వైకుంఠ రాముడు ఎవరైతే ఉన్నారో శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి ఆయనకి వచ్చేసి అప్పులు ఇంకా పెరిగిపోతున్నాయి అని, కష్టాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, ఆదుకోండి. ఏంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వచ్చి వేరే వాళ్ళు ఎవరో ఆదుకోవాలా? ఎవరెక్కడ భక్తులు, ఎవరెక్కడ దేవుళ్ళు? అంటే మీ రాజకీయం కోసం, మీ ఏమంటారు వేరే అవసరాలు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏవైనా సరే కావచ్చు కాక, దయచేసి రాజకీయాల్లోకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని కావచ్చు, దానికి సంబంధించిన కార్యక్రమాలను కావచ్చు లాగవద్దు. ఇప్పటికే అమరావతి ఏరియాలో ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానం మోడల్లోనే పెద్ద గుడి కడదామని అనుకుంటే దానికి టీడీపీలో ఉన్నప్పుడు కొంత డబ్బు కేటాయిస్తే మీరు వచ్చేసి ఆ స్థలం కుదించేశారు, ఆ డబ్బులు కుదించేశారు. ఈ వేలోనే ఎన్నో ఇబ్బందులు మీరు వచ్చిన తర్వాత హిందువులకి పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మరలా తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుని ఒక వ్యాపార సంస్థ బోర్డు లాగా మార్చేసి దానికి సంబంధించి మీరు కొత్త కోరికలు మీ దగ్గర అనుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి కేంద్రం దగ్గర చెప్పవద్దు, ఆ రకం ఉండవద్దండి. నేను కన్క్లూడ్ చేస్తూ ఉన్నా, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది ఒక ధార్మిక సంస్థ. ఏ రోజు నష్టాల్లో ఉండదు, వేరే ఉండవచ్చు, వేరే ఏవైనా సరే ఉంటాయేమో, నో డౌట్. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ సృష్టి ఉన్నంత వరకు అప్పుల్లో ఉండదు, కష్టాల్లో ఉండదు, నష్టాల్లో ఉండదు. ప్రాపర్ గా ఏదైతే భక్తులు ఇస్తున్నటువంటి విరాళాలు ఉన్నాయో వాటి సరిగ్గా మేనేజ్ చేస్తుందో, సరిగ్గా ఉపయోగిస్తే చాలు, అద్భుతాలు చేయవచ్చు, నిత్యాన్నదానాలు చేయవచ్చు, వేద పాఠశాలలకు చక్కగా వేదాలన్నవి గొప్పగా పిల్లలకు నేర్పించవచ్చు. ఆ వేద మంత్రోచ్చారణ అన్నది మన చెవుల్లో మారుమోగేలాగా చేయవచ్చు. హాస్పిటల్, తర్వాత స్కూల్స్, బయట వచ్చేసి కొన్ని పాడుబడిన దేవాలయాలు మొత్తం కూడా మన జీర్ణోద్ధరణ చేయటం, ఇవన్నీ ఎన్నో చేయొచ్చండి. కేవలం భక్తులు ఇచ్చే విరాళాలు చాలు మీకు. మరలా కొత్తగా టీటీడీ పేరుతో వ్యాపారాలు చేయవద్దు.
కొత్తగా కేంద్రం నుంచి ఏదో మీకు ఇవ్వాలనో లేదంటే టీటీడీ వాళ్ళు ఏదో సహాయపడాలనో దాని ఒక ధార్మిక సంస్థ అన్న విషయం మర్చిపోయి వ్యాపార సంస్థ అన్న వేళ మీరు మాట్లాడవద్దు. మరలా కంక్లూడ్ చేస్తున్నా, ఒక్క అంశం చుట్టూ అంతా మాట్లాడున్నా కానీ మాట్లాడిన ప్రతి అంశం కూడా ఎంతో విలువైందని గమనించండి, గుర్తించండి. దీనికి తగ్గట్టుగా మీరు అనిపిస్తే కింద కామెంట్లో కూడా పెట్టండి.